కర్నూలు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని కలెక్టర్ సిరి తెలిపారు. వినాయక ఘాట్ వద్ద ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ఆమె పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు. మరోవైపు శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ఎమ్మెల్యే వెంకటప్రసాద్ ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో పాల్గొన్నారు. పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు రోడ్లను శుభ్రం చేశారు. ప్రభుత్వ ఇన్స్ట్రక్షన్స్ మేరకు స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఒక 4 weeks ప్రోగ్రామ్. దీంట్లో చూసుకుంటే మనకి కర్నూలు జిల్లాలో రోజుకి 220 టన్స్ చెత్త ప్రొడ్యూస్ అవుతుంది, సాలిడ్ వేస్ట్. సో దీనికి సంబంధించి మీకు తెలుసు గార్గేపురం అండ్ జవహరాపురం రెండిట్లో డంప్స్ ఉన్నాయి, డంప్ యార్డ్స్ ఉన్నాయి. సో వీటిలో డంప్ చేయడమే కాకుండా మనం మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ ఒకటి ఉంది. దాని ద్వారా మనకి డ్రై వేస్ట్ అంతా కూడా రీసైకిలబుల్ వేస్ట్ కింద సెగ్రిగేట్ చేసి దాన్ని ప్లాస్టిక్ కానీ, అలాగే కార్టన్స్ కానీ, క్లాత్ కానీ, కన్స్ట్రక్షన్ డిమాలిషన్ వేస్ట్ కానీ ఇవన్నీ కూడా మనం సెపరేట్ చేసి రీసైకిల్ చేసుకుంటూ ఉన్నాము. ఇప్పుడు పబ్లిక్ ప్లేసెస్ లో, మార్కెట్ ప్లేసెస్ కానీ, బస్ స్టేషన్స్ కానీ, పబ్లిక్ టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా ఒక డ్రైవ్ మోడ్ లో క్లీన్ చేయడం జరుగుతుంది. మేజర్, మీడియం అండ్ మైనర్ డ్రైన్స్ ఒక ఫ్రీక్వెన్సీ లో క్లీన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మాసివ్ డ్రైవ్ పెట్టాం కాబట్టి ఇప్పుడు మెయిన్ గా ఎందుకంటే మాన్సూన్ ముందు కాబట్టి ఇప్పుడు అంత క్లీన్ చేస్తే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో అవి కూడా క్లీన్ చేస్తూ ఉన్నాము. సో గవర్నమెంట్ ఇంత ఎత్తున ఈ క్లీనింగ్ ప్రోగ్రామ్ ఆపరేషన్ క్లీన్ స్వీప్ స్టార్ట్ చేసింది. దీంట్లో పబ్లిక్, మీ ద్వారా పబ్లిక్ ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను.